ఈరోజు మనం అసలు అంగం సైజ్ నార్మల్గా ఎంత ఉంటుంది, సెక్స్ చేసేటప్పుడు ఎంత ఉండాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, హైదరాబాద్. మొదటిగా అంగం సైజ్ అనేది ఎవ్వరికి కూడా చిన్నగా ఉండదు. ప్రతి ఒక్కరు ఒక అపోహలో ఉంటారు. ఎందుకంటే అంగం బయటకు ఎంత కనిపిస్తుందో లోపలికి అంతకంటే 3 ఇంతలు ఎక్కువగా ఉంటుంది. అంటే జనరలీ అంగం సైజ్ ఇస్ అరౌండ్ కింద నుంచి, అంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ పెల్విస్ సైజ్ నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ 15 to 20 సెంటీమీటర్స్ ఉంటుంది. కానీ మనకు బయట కనబడేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనం అంగం చాలా చిన్నగా ఉంది అనుకుంటాం. చాలా వరకు అంగం చిన్నగా ఉంది అనుకోవడానికి ఒక కామనెస్ట్ మిత్ ఏంటంటే అంగం పైన ఉన్న ఫ్యాట్ ఎక్కువ, అంటే సూప్రాప్యూబిక్ ఫ్యాట్ అంటాం. ఈ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల అంగం పైకి కవరేజ్ ఇలా అయిపోతుందని ఆ భయంకి తప్ప అంగం ఎవరికి చిన్నగా ఉండదు. సో ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎప్పుడైనా మనం సెక్స్ చేసేటప్పుడు అంగం సైజ్ అనేది 3 ఇంచెస్ కంటే ఎక్కువగా ఉంటే అది నార్మల్ సైజ్. ఎందుకు 3 ఇంచెస్ గురించి మాట్లాడతాము, ఎందుకు ఈ రీసెర్చ్ అంతా 3 ఇంచెస్ వరకే కన్ఫైన్ ఎందుకు అయినారంటే 3 ఇంచెస్ తర్వాత ఒక ఫీమేల్ ఉమెన్లోకి పోయిన తర్వాత వాళ్ళకి సెన్సేషన్, ఫీమేల్లో సెన్సేషన్ అనేది 3 ఇంచెస్ తర్వాత సెన్సేషన్ ఉండదు. సో అంగం అనేది ఒక ఇంత పెద్దగా ఉన్నా ఎటువంటి ఇంపార్టెన్స్ ఉండదు, అసలు వాళ్ళకి ఫీల్ ఉండదు. ఎప్పుడైనా అంగంలోది లెంత్ ఇంపార్టెంట్ కంటే అంగంలో గర్త్ ఇంపార్టెంట్. అంటే సన్నగా ఉండి అంగం చాలా పెద్దగా ఉన్నా ఎటువంటి యూజ్ లేదు. ఎప్పుడో అంగం గర్త్లో ఉండాలి. మినిమం గర్త్, నార్మల్ గర్త్ ఇస్ 3 mm అంటాము. 3 సెంటీమీటర్ గర్త్ కంటే ఎక్కువగా ఉంటే మీకు లోపలికి వెళ్ళినప్పుడు ఇది టచ్ అయ్యి వాళ్ళకి సెన్సిటివిటీ బాగుంటుంది. సో 3 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండాలి. 3 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండాలి. 3 సెంటీమీటర్ గర్త్ ఉంటే ఇది నార్మల్. సో పెద్దగా ఉండడం, చిన్నగా ఉండడం గురించి మర్చిపోయి ఆ టైంలో మీరు సెక్స్ని ఎంజాయ్ చేయడం ఆలోచించండి. సో అలా ఎంజాయ్ చేస్తుంటే ఆ లెంత్ అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్ కాదు. అంటే ఇప్పుడు సెక్స్ కంటే ముందు అందరు అంగం నాకు చాలా చిన్నగా ఉంది సార్ అని వస్తారు. కానీ నేను సెక్స్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ సెక్స్ చేయనప్పుడు చాలా చిన్న పిల్లవాడుతున్నంత ఇంత చిన్నగా ఉంటుంది. సో ఇట్ డజంట్ మ్యాటర్, అది అసలు ఇంపార్టెంటే కాదు. మనకి అంగం ఇప్పుడు 2 ఫంక్షనల్స్కి ఇంపార్టెంట్. ఒకటి మూత్రం విసర్జన చేయడానికి, రెండోది సెక్స్ చేయడానికి. సో యూరిన్ పోయడానికి అంగం ఎంత చిన్నగా ఉన్నా ఎటువంటి సమస్య రాదు. సెక్స్ చేయడానికి మాత్రం అంగం పెద్దగా అవ్వాలి కాబట్టి అది అవుతుంది అంటే చిన్నగా దాని గురించి మర్చిపోండి. సో పెద్ద అంగం అనేది ఎంత పెద్దగా ఉన్నా 3 ఇంచెస్ తర్వాత అది యూజ్లెస్. అది ఒక 20 ఇంచెస్ ఉన్న ఫీమేల్స్లో దానివల్ల ఎటువంటి వాళ్ళకి ప్లెజర్ రాదు. సో గర్త్ బాగుంటే చాలా ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి. చాలామంది అడుగుతుంటారు ఈ పీనిస్ సైజ్ని పెంచుకోవడానికి ఏమైనా చేయొచ్చా అని. సో జనరలీ చెప్తున్నాం, లెంత్ పెరిగే కంటే గర్త్ పెరగడం పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అంటే గర్త్ పెరగాలంటే అంగంలో కూడా చాలా మంచి ఫ్లో రావాలి. బ్లడ్ ఫ్లో వస్తే ఆటోమేటిక్గా గర్త్ బాగుంటుంది. ఇంత అంటే మీరు సెక్స్ చేస్తున్నప్పుడు కూడా మీ అంగం ఇంకా చిన్నగా ఉంది అని అనుకుంటే అసలు మీకు మీ అపోజిట్ పార్ట్నర్ సాటిస్ఫై అవ్వలేకపోతే ఖచ్చితంగా ఒకసారి నాకు కాల్ చేయండి. మనం ఫోన్లో డిస్కస్ చేయొచ్చు. మా టీం మీతో టచ్లో ఉంటారు. ఇంకా డౌట్స్ ఉంటే మీకు అప్పుడు కూడా డౌట్ తగ్గకుంటే ఒకసారి వచ్చి నన్ను కలవచ్చు డెఫినెట్లీ. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.